దేశంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీ దాని మిత్రపక్షాల కోసం ఏ విధంగా ఓట్లను దొంగతనం చేసింది అని బీజేపీ సెంటర్లోని మహదేవ్పురాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రాహుల్ గాంధీ గారు మొత్తం ఎక్స్పోజ్ ఒక ఆటంబొమ్మ పేల్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు నుండి రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి దేశంలో విపక్ష కూటమి నుండి ఎలక్షన్ కమిషన్కి వస్తున్న డిమాండ్ ఏంటి? మీరు డిజిటల్ ఫార్మేట్లో ఎలక్ట్రానిక్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి, ఒక డివైస్ ఇవ్వండి, ఎలక్ట్రానిక్ ఫార్మేట్ ఒక డివైస్ ఇవ్వండి డిజిటల్ ఫార్మేట్. అండ్ పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరెవరైతే ఓట్లు వేసారో వాళ్ళ వీడియో ఫుటేజ్ ఇవ్వండి, మేము నిరూపిస్తాం, ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ కుక్కిన పేరుగల కిముక్ అనట్లే. సేమ్ అదే ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షానికి ఎన్నికల కమిషన్కి విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే పులివెందుల జెడ్పీటీసీకి జరిగినటువంటి 15 పోలింగ్ బూతులలో వీడియో ఫుటేజ్ ఇవ్వండి, వెబ్ రికార్డింగ్ ఇవ్వండి. ఆ వెబ్ రికార్డింగ్ ఆడ పోటీ చేసిన అభ్యర్థులకు ఇవ్వండి. ఎవరు ఏ ఓటర్, ఎవడు బయటోడు, ఎవడు ఇక్కడోడు, ఎవడు ఓటు వేసాడు, ఎవడు ఎన్నిసార్లు ఓటు వేసాడు, మొత్తం ప్రూవ్ ఇట్ ఇవ్వండి. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం రవ్వంత అభిమానం ఉన్నా వాళ్ళకు గౌరవం ఉంటే ఇవ్వాలి. ఏమైంది? ఓట్లు సక్కగా జరిగాయి అంటున్నారు కదా, ఓ ప్రజాస్వామ్యం పోటెత్తింది అంటున్నారు కదా, ఇవ్వండి ఇవ్వండి అబ్బా. ఆడ రాహుల్ గాంధీ అడిగితే ఇవ్వలేదు, దిక్కులేదు. ఇక్కడ జగన్ అడుగుతున్నాడు అదే మాట, వీడియో ఫుటేజ్ ఇవ్వండి. ఎందుకు ఇయ్యరు? కనీసం ఆ మాత్రం కూడా పారదర్శకత లేకపోతే పోటీ చేసిన అభ్యర్థులకు కూడా 24 గంటల్లోనే అడుగుతున్నారు, ఇవ్వండి ఎలక్షన్ కమిషన్. 24 గంటల్లోనే అడుగుతూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ వీడియో ఫుటేజ్ ఇవ్వండి. ఇమ్మీడియట్గా వైసీపీ వాళ్ళు కూడా కోర్టులో పిటిషన్ వేయాలి, హైకోర్టులో. ఆ వెబ్కాస్టింగ్ వీడియో రికార్డింగ్ భద్రపరచమని చెప్పండి, ఆ వీడియో రికార్డింగ్ మాకు ఇవ్వండి, ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎవడు ఎట్లేసాడో మేము నిరూపిస్తామని చెప్పి తక్షణం వైసీపీ అడగాలి. ఆ వీడియో ఫుటేజ్ అడగాలి, ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. ఈ పులిందల జెడ్పీటీసీ దీని చుట్టూ జరిగినటువంటి దారుణాలను దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ పనితీరు ఏ విధంగా ఉంటుందో దేశం మొత్తానికి చూపెట్టాలి. అక్కడ జాతీయ స్థాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పటికీ అయిపోయింది, టైం అయిపోయింది అన్నారు కదా, కాల్ చేసామన్నారు కదా. ఇప్పుడు 24 గంటలే ఎన్నికల కమిషన్ని బోమ్లో నిలబెట్టే టైం. వైసీపీ ఎక్కడ వెనక్కి తగ్గకూడదు, గట్టిగా అడగాలి. జగన్ గారు అడిగారు, నెక్స్ట్ దాని మీద పిటిషన్లు కూడా వేయాలి హైకోర్టు.